విజయవాడ తూర్పు కరుడుగట్టిన రాజకీయ నేతల్ని అసెంబ్లీకి అందించిన నియోజకవర్గం. నాటి రంగా నుంచి నేటి రాధాకృష్ణ వరకు తరతరాలుగా రాజకీయ చరిత్రకు ఆలవాలమైన నియోజకవర్గం. కమ్మ కాపు సామాజిక వర్గాల ఆధిపత్య పోరాటాలకు అడ్డా. అలాంటి చోట తొలిసారి రంగవర్గం టీడీపీకి మద్దతు పలకడంతో పోలింగ్ ఆసక్తి రేకెత్తిస్తోంది. విజయవాడ తూర్పులో తుది విజయం ఎవరిది? వైఎస్ఆర్సీపీ ఓటమే లక్ష్యం అంటున్న రాధా పంతం నెగ్గుతుందా? యలమంచిలి రవి అండదండలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఏ మేరకు ఆదుకుంటాయి? రాజకీయ, వ్యాపార, విద్యా రాజధానిగా పేరున్న విజయవాడలో తూర్పు నియోజకవర్గం ఎంతో ప్రత్యేకమైంది. ఒక పక్క కృష్ణానది, మరో పక్క జాతీయ రహదారి, ఇంకో పక్క ఆసియాలోనే అతిపెద్ద మోటారు భాండాగారం ఆటోనగర్ నియోజకవర్గానికి పెట్టని కోటలు. దాదాపు 3 లక్షల ఓటర్లున్న విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి చేబ్రోలు హనుమయ్య, వీసీఎస్ఆర్ తెన్నేటి, దమ్మాలపాటి రామారావు, అడుసుమిల్లి జయప్రకాష్, నాదెళ్ల భాస్కర్, వంగవీటి మోహన్ రంగ, వంగవీటి రత్నకుమారి, కోట శ్రీనివాసరావు, వంగవీటి రాధాకృష్ణ, యలమంచిలి రవి, గద్దె రామ్మోహన్ రావు ఇలా అతిరథ మహారథులు ఎందరో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆయనకు పోటీగా వైఎస్ఆర్సీపీతో పాటు జనసేన సైతం బరిలో నిలబడింది. బహుముఖ పోటీకి తెరలేపింది. 1962 నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 12 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, బీజేపీ, పీఆర్పీ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. గతంలో కంకిపాడు వరకు విస్తరించి ఉండే ఈ నియోజకవర్గం నుంచి 2009 పునర్వ్యవస్థీకరణలో భాగంగా పెనంలూరును విడదీసి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3 లక్షల పైనే. నియోజకవర్గంలో కులాల వారీగా ఓటింగ్ ఆధిపత్యాన్ని పరిశీలిస్తే కమ్మ సామాజిక వర్గం ఓట్లు 65,000, కాపుల ఓట్లు 58,000 వరకు ఉంటాయి. బీసీలు 70,000, స్కెడ్యూల్ కులాలు, తెగల ఓట్లు సైతం భారీగానే ఉన్నాయి. అయినా రాజకీయంగా ఈ నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజిక వర్గాల ఆధిపత్యమే కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో దాదాపు 22 మంది అభ్యర్థులు ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేయగా ప్రధాన పోటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావుకు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు మధ్య జరిగింది. హోరాహోరీ పోరులో గద్దె రామ్మోహన్ రావు 15,000కు పైగా ఓట్ల మెజారిటీతో వంగవీటి రాధాపై నెగ్గారు. ఎంతో మంది హేమాహేమీలు విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేది నిరుపేదలే. వారిలో చాలా మందికి నేటికి సొంతింటి కల నెరవేరలేదు. కృష్ణానది కరకట్ట ప్రాంతం అంతా ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఆ ప్రాంత వాసులకు పక్కా ఇళ్లు లేవు. వరదలొస్తే నది నీరంతా ఇళ్లలోకి చేరడం, వారు వలసపోవడం పరిపాటి. ఇక్కడి ప్రజలందరూ రోజువారీ కూలీలే కావడంతో అభివృద్ధిపై నేతలు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల సమయం మినహాయిస్తే మరెప్పుడూ నేతలు కరకట్ట వాసుల్ని పలకరిస్తున్న దాఖలాలు లేవు. తూర్పు నియోజకవర్గంలో టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము ప్రభుత్వం వస్తే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు ఇచ్చిన తప్పిన 600 హామీలలో సుమారుగా ఈ నగరంలోనే 10ల సంఖ్యలో హామీలు ఉన్నాయి. ఉదాహరణకి 5 సంవత్సరాలుగా పూర్తి ఉన్న ఫ్లైఓవర్లు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పట్టాల సమస్య, ఏ ఒక్క కుటుంబానికి పట్టా ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే ఈ డ్రైనేజీల సమస్య కానీ, అలాగే రోడ్లు విస్తరణ పేరుతోటి కృష్ణలంక ప్రాంతాన్ని దిగ్బంధనం చేసి ఆ ప్రాంతాన్ని డెడ్ లొకేషన్గా ప్రకటించడం చంద్రబాబుకి సాధ్యమైంది. 1,00,000 మంది సుమారుగా ఓటర్లు ఉన్న కృష్ణలంక ప్రాంత ప్రజానీకం రోధిస్తూ ఉన్నారు, ఘోషిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే ఓటుతో వాళ్ళ కసి తీర్చుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి స్వాగతం పలకటానికి జగన్ గారికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ అబద్ధపు హామీలతోటి ప్రజలను మోసం చేయడానికి పసుపు కుంకుమ పేరుతోటో ఇంకోటో ఎన్నికలకు 2 నెలల ముందు పెన్షన్ల పథకాలు పెంచడం అనే మోసాలని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు కృష్ణానది వరద ముంపు నుంచి విముక్తి కల్పిస్తానని, రోడ్ల సమస్య తీరుస్తానని వాగ్దానాలు చేసి ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల్లో గెలిచినా హామీల అమల్లో ఓడిపోయారనే విమర్శలు ఉన్నాయి. పేద ప్రజలకి తోపుడు బళ్లు, ఇస్త్రీ బళ్లు అందించడమే అభివృద్ధిగా ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాలు ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తీవ్ర సమస్యలతో సతమతం అవుతోన్న విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె పోటీ పడుతుండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొప్పన భావకుమార్, జనసేన అభ్యర్థిగా బత్తెన రాము, కాంగ్రెస్ నుంచి పొనుగుపాటి నాంచారయ్య, బీజేపీ నుంచి వంగవీటి రాజేంద్ర బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం
టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీల మధ్య స్పష్టంగా కనిపిస్తోంది. మరి 5 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటంటే శూన్యం కనపడుతుంది. ప్రతి ఇంటికి వెళ్తుంటే అయ్యా 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చి మమ్మల్ని ఓటు అడిగే నాయకులు ఇంతవరకు మా ఇళ్ల దగ్గరికి రాలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదని ప్రతి సామాన్యుడు మాట్లాడుతున్న మాట. ఎందుకంటే విజయవాడ నడి ఒడ్డున ఉన్న తూర్పు నియోజకవర్గంలో తాగునీరు సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య అన్నీ కూడా 4.5 సంవత్సరాల క్రితం ఎలా ఉందో తూర్పు నియోజకవర్గం అలాగే ఉంది. ఏంటయ్యా మారిందంటే ప్రతి రోడ్డు పక్కన ఒక ఇస్త్రీ పెట్టి, అట్లాగే పునుగుల బండి, అవి తప్ప ఆయన ఏదో అడ్వర్టైజ్మెంట్కి ఆ బళ్ళు ఇస్తున్నారే కానీ ప్రతి సామాన్యుడికి అందాల్సిన ఫలాలు ఏ సామాన్యుడికి అందట్లేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కమ్మ, కాపు 2 సామాజిక వర్గాలే బలంగా పోటీ పడుతుంటాయి. కమ్మ సామాజిక వర్గం వారు టీడీపీకి, కాపు వర్గం నేతలు కాంగ్రెస్ పక్షం వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 2 సామాజిక వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు రంగా హత్యకు కారణం కావడం గత చరిత్ర. తాజా ఎన్నికల్లో ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాపు వర్గం నేత రాధ టీడీపీకి మద్దతిస్తుండగా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన రవి వైఎస్ఆర్సీపీకి దన్నుగా ఉన్నారు. గత సంప్రదాయాల్ని పూర్తిగా తారుమారు చేస్తూ సరికొత్త సమీకరణాలకు ఇరువురు నేతలు తెరలేపారు. 14వ డివిజను రామలింగేశ్వర కట్ట రిటైనింగ్ వాళ్ళు ఆ రోజు నేను 2009 ఎన్నికల్లో నేను వాగ్దానం చేసున్నాను, అది నేను సాధించా, పక్కాగా చెప్పగలను. జీవో కూడా 2013 10వ నెలలో జీవో రావటం జరిగింది రిటైనింగ్ వాళ్ళది. అది ఆ రోజున ఆ ప్రాంత ప్రజలకు నేను మాట ఇచ్చాను, మాట ప్రకారం నేను నిలబడ్డాను. తర్వాత మేమందరం మేము తెచ్చామని చెప్పుకోవడం అనేది జరుగుతూనే వస్తుంది. నేను ఎమ్మెల్యేగా ఉండగానే ఆ రోజున అలైన్మెంట్ చేయటం కానీ, అంటే గోడ ఎక్కడ కట్టాలి అనేది నిర్ణయించటం, అదేవిధంగా సాయిల్ టెస్టులు కూడా ఆ రోజునే జరిగిపోయినాయి. ఆ రోజున ఉన్న ఎలక్షన్ కోడ్ మూలాన మేము శంకుస్థాపన చేయలేకపోయాం, కానీ పని అనేది ఆనాటికి మొదలైపోయింది. టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ విజయవాడ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి సైతం చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీలో చేరడం గద్దె శిబిరానికి కొంత ఆందోళన కలిగించే అంశం కానుండగా, వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే రాధా వర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించడం గద్దెకు ఊరట కలిగిస్తోంది. ఇలా విభిన్న రాజకీయ సమీకరణాల మధ్య విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికలు సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. నువ్వా నేనా అనే విధంగా తూర్పు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఎక్కువగా కుల సమీకరణాలై ప్రభావితం చేసే ఈ నియోజకవర్గంలో ఫలితాలు ఊహాతీతంగా మారనున్నాయి. ఓటర్ నాడేంటో, నెగ్గేది ఏ పార్టీనో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. గుడివాడలో కొడాలి ఆధిపత్యాన్ని అవినాష్ అధిగమించగలరా? వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.